బుద్ధుండక్కర్లా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా పెంచారు మీ అమ్మ నాన్న నిన్ను? చూసి పెరగలేదా వాళ్ళని? బయటికెళ్ళి ఎక్కడైనా హాస్టల్‌లో ఉన్నావా? నా గురించి మా పేరెంట్స్ నాకు పెళ్లి కాబోయే ఇప్పుడు తల్లిదండ్రులు నాకు అనేది సంబంధం కాదులే చూసారు, ఆ గాని అమ్మాయితోనే ఉంటానని చెప్పేసి అన్నప్పుడు మరి తల్లిదండ్రులు పెళ్ళైన అమ్మాయి కాదు దగ్గరికి ఏ గాని మొహం పెట్టుకొని వెళ్ళావయ్యా? ఓదార్చడానికి నీ వెళ్ళానని చెప్పేసి తల్లిదండ్రులను ఎవరు అంటున్నావు. అనట్లేదు కానీ నువ్వు అమ్మాయిలతో ఫుట్బాల్ ఆడుకునే పద్ధతి ఉంది చూడు, అది ఎటువంటి కుటుంబం నుంచి నువ్వు వచ్చావు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ పునరావృతం అవుతుంది. ఆడపిల్లలంటే అంత చులకన, వాళ్ళ జీవితాలంటే అందులో ఇలాంటి పిచ్చి మొహాలు ఉండేటటువంటి అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మరి తెలియదు కానీ నీలాంటి వాడితో తిరుగుతున్నప్పుడు చూడరు, వేరే వాడితో పెళ్లి చేసినప్పుడు వాడి గురించి వాడు బ్యాక్గ్రౌండ్ వాకప్ చేయరు, మధ్యలో నువ్వు దూరినప్పుడు నువ్వు కనిపించవు, నువ్వు మధ్యలో ఆ అమ్మాయితో భార్యాభర్తలుగా పాల్గొని పిల్లలు కన్నది కూడా కనిపించదు, ఏమీ కనిపించదు. ఇప్పుడు నీ పేరెంట్స్ ఏమంటారమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా, మరి నీ ప్రెగ్నెన్సీ ఎలా అని ఎవరు అడగలేరా? ఎందుకంటే నువ్వు క్లెయిమ్ చేసావు కదా అతను ఉమ్. ఇంపార్టెంట్, అతనితో సంసారం జరగలేదని అన్నావు కదా. మరి మీ పేరెంట్స్ మీ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి అన్నది? ఈ గుట్టు రట్ట అయిందా మీ ఇంట్లో? అతని వల్లే అని అనుకుని ఉంటారు సార్. నీకెక్కడ తెలుసు? నువ్వు చెప్పమ్మా, చెప్పు. మీ మొత్తం ఆయన ఏమన్నారు అసలు? నేను నీతో కమిటే అవ్వలేదు అదే కదా, కదా. ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లలు ఎక్కడి నుంచైనా ఆయన అసలు నేను ఇంట్లో నుంచి తరిమేయాలి 1.5 year ఎందుకు ఉంచుకున్నాడు? ఇష్టం లేనప్పుడు డివోర్స్ కన్నా అప్లై చేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న అతను నా మీద నింద వేశారు, నేను ప్రెగ్నెంట్ అవ్వను అని ఎప్పటికీ. బట్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి ప్రూవ్ చేసావా? వాళ్ళ ఫ్యామిలీస్ కి మా ఫ్యామిలీస్ కి గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అది ఓకే. సో సరిపోయి అంతేగాని ఇప్పుడు ఇద్దరు ఈ ప్రెగ్నెన్సీ బయట వ్యక్తి వల్ల వచ్చింది అనేది ఇరువైపులా తెలియదు. ఈ సురేష్ వల్ల వచ్చింది అనేది ఎవరికి తెలియదు. వీళ్ళ ఆయనకైతే తెలుస్తుంది కదా సార్. సో వాళ్ళు కొట్టుకుసేస్తున్నారు. మీ ఆయన అంతే కదా. ఏమన్నాడు? అతనికి తెలియదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అతనికి తెలియకుండా ఎట్లా ఏం ఉంటది? మాట్లాడుతున్నావు? అమాయకంగా మొహం వేసుకొని నచ్చినట్టు మాట్లాడేస్తావా? అంటే తను ఏంటంటే అక్కడ నీ వల్లే వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది వాదిస్తుంది, అంతే మేడం. అబద్ధం చెప్తుంది భర్త దగ్గర. అంతే. ఆయన అది ప్రూవ్ చేసుకోలేక గొడవ అంతే. పడుతున్నాడు. గొడవ పడుతున్నారు. సరిపోయింది. అందుకే తాగేసి వచ్చి కొడుతున్నాడు. ఏంటమ్మా ఈ అబ్బాయిని అంత కాపాడుతున్నావు? అబ్బో. మరి ఏదైనా సరే నాకు ఈ అమ్మాయి వద్దు మేడం, నేను నీ చూసుకున్నా గోల ఆపయ్యా. ఆ అమ్మాయినే చేసుకుంటాను. ఇదేమన్నా బిస్కెట్ ప్యాకెట్ సగం తినేసి పక్కన పెట్టేసి వద్దంటానికి. నువ్వేమనుకుంటున్నావమ్మా ఫైనల్ గా? నువ్వు అమ్మాయితో చేసిందే పిచ్చి పని. ఇప్పుడు అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసావు. ఈ ప్రెగ్నెన్సీ ఏదో అమ్మాయికి పెళ్లి అవ్వక ముందే చేస్తుంటే దరిద్రం వదిలిపోయి ఉండేదిగా. అప్పుడే పెళ్లి అయ్యి ఉండేది. మీ ఇద్దరికి పెద్దలందరూ ఇద్దరిని తీసుకొచ్చి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందిరా పెళ్లి చేసుకోండి అని చెప్పేవారు. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఈ మధ్యలో ఉన్న ఎన్కౌంటర్ లో ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నా సరే ఇతనే కావాలా నీకు? అతనే తెలుస్తుందా కావాలి. నీకు అసలు? ఆ అబ్బాయి చూసుకోవడం అన్న విషయం అర్థం అవుతుందా? పోనీ పెళ్లి చేసుకున్నా సరే నేను బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావా? ఇంట్లో ఇంకో 10 మందిని తీసుకొచ్చి పెడతాడు, ఏం చేస్తావు అప్పుడు? లేదు మేడం, వీళ్ళిద్దరే లాస్ట్. నేను ఇంకా ఎక్కువ మందిని ఏం చేయను మేడం. అలిసిపోయావా? రిటైర్ అయ్యావా? ప్రేమించడానికి నువ్వు అప్పుడే break రిటైర్ పడింది. అవ్వలేవు. నాకు ఉన్నది ఇద్దరితోనే సంబంధం మేడం. ఎన్ని మీరు నా మీద నిందలు వేసినా కూడా ఈ అమ్మాయితో సరే మళ్ళీ జరిగింది. అబద్ధాలు ఆడకు. ఫస్ట్ నుంచి నువ్వు మాకే ఎంతమంది లిస్ట్ పెట్టావు తెలుసా? ఫస్ట్ నుంచి ఎంతమంది పేర్లు చెప్పావు తెలుసా నువ్వు? మేడం అవి వాళ్ళకి ఇష్టం లేకపోతే నా దగ్గరికి రారు కదా మేడం. నేను బలవంతంగా చేసి కర్మ ఉంటే అదే. కనుక ఈ రేపు రోజు అని సొసైటీ ఎలా ఉందంటే అదే. అమ్మాయిలకి ఫ్రీడమ్ అదే. అలా దొరికేసింది, నీలాంటి మీకు వాళ్ళు అలాంటి వాళ్ళకి దొరికి ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. physical ఇలాంటి వాళ్ళు ఇలా relation అంటే. మాట్లాడుతున్నారంటే ఒక అలాంటి సంబంధానికి అమ్మాయిలు కాదు సార్, ఈ రోజున ఒక సంబంధానికి అవును. వెళ్తే వాళ్ళు ఫ్రెషా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఓకే వీళ్ళందరూ కూడా ఒక దారి అన్న ఒక సిచ్యుయేషన్ కి మీలాంటి కేసులు వింటుంటే అర్థం అవుతుంది. ఇంత ఫ్రీడమ్ ప్రేమ, మళ్ళీ దానికి ప్రేమ అని ఎందుకు పేరు పెడతారు? అది చాలా అపురూపమైన పదం, అపురూపమైన ఫీలింగ్ అది. ఏమా నువ్వేమంటావు ఇప్పుడు ఫైనల్ గా? నాకు తనే కావాలి. ఎలా కావాలి? నీకు ఆల్రెడీ భర్త నాకు ఉన్నాడు, వద్దు మేడం. డైవర్స్ అవ్వలేదు, ఇవన్నీ నాకు ఎక్కడి వద్దు నుంచి అవుతాయి? నాకొద్దు. ఉండే బాబు అక్కడ ఏదో అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, అక్కడ డైవర్స్ అవ్వాలంట. నీకు కావాలి వద్దేంటి? నీ గోలేంటి? ఆ అమ్మాయిని చెప్పని. ఏమా మరి నీ హస్బెండ్ తో డైవర్స్ అవ్వాలి, లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఇవన్నీ అవ్వకుండా అతను కావాలంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ లివింగ్ లో ఉంటారా ఇద్దరు దుకాణం పెట్టి? తనకి డైవర్స్ ఇచ్చేసి ఇంకా తింటూనే ఉంటాను. ఉంటావా? నువ్వు ఇచ్చేస్తే అతను ఇచ్చేస్తాడా? మీ ఆయన ఇస్తాడా? లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడుతుంది మేడం, మీరు ఫైనలైజ్ చేయండి అయితే తెలుస్తుంది కదా. ఈవిడేమో ఆయన కావాలంటుంది. కాదమ్మా, కొంచెం ఒక అమ్మాయి మాట్లాడే మాటలేనా ఇవన్నీ? అది కూడా ఇప్పుడు ఒక పిల్ల తల్లివి నువ్వు. మాట్లాడే మాటలేనా? తర్వాత చూసుకుంటాడని ఏ నమ్మకంతో నీకు అతను కావాలని చెప్పేసి అంటున్నావు? నేనైతే చూసుకోను మేడం, ఆ నమ్మకం ఎందుకండి. కావాలంటే ఆ వేరే పిల్లని పిల్లలు- అనాథాశ్రమంలో వేసేసి. సిగ్గుందా? థూ. అంటూ మీ ఇష్టమే. పిల్లల్ని ఏమో ఇంకా మీలాంటి వాళ్ళ వల్లే అంతమంది మేడం, అనాథులు. ఈ షోకి వచ్చినా నాకు ఆ న్యాయం జరగకపోతే ఇంకెట్లా ఏం మేడం? చేయ- నా ఏం అవసరం. న్యాయం అయ్యా? ఏం ఏం న్యాయం మాట్లాడుతున్నావు నువ్వు? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు మీరు గాలి నువ్వు తిరిగి చేసిన తిరిగి పనులకి. వస్తే మేము చేసి ఇక్కడ న్యాయం చేయాలా? ఏం న్యాయం చేయాలి అసలు? ఎక్కడ ఎన్ని ముడులు వేసారో తెలుసా మీరు మీ క్యారెక్టర్స్? మరి ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పు అంటున్నారు. ఓకే, ఒక సుప్రీంకోర్టు ఏం కన్నతల్లి చెప్పింది మేడం? మాట్లాడే పెళ్ళైన తర్వాత కూడా అనాథాశ్రమంలో సంబంధం వేస్తానని పెట్టుకోవచ్చు అని చెప్పడానికి. చెప్పింది కదా. మేడం మేడం ఏదో నీలాంటి సుప్రీం కడుపులో పిల్ల పుట్టినందుకు నిజంగా వాళ్ళ దురదృష్టం. అమ్మాయి అబ్బాయి గాని. అనేది చెప్పమ్మా ఒకసారి. సుప్రీంకోర్టు పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. గ్యారంటీ ఇచ్చిందా? పెట్టుకోవాలి కంపల్సరీగా చెప్తా. లేదు. అదొక ఆ విషయం కూడా చెప్తాను మీకు.
ఇవన్నీ చూసుకొని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవి అవి ఏవో యూట్యూబ్ లో చూస్తారు సగం సగం నాలెడ్జ్లతోటి జీవితాలు నాశనం చేసుకోవడం, ఎంతకంటే ఏమీ లేదు. ఈ అమ్మాయి మీద అనుమానపడ్డావు, నువ్వు చేస్తున్న పని మాకు ఇప్పటికి 4 లిస్ట్ కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఆ అమ్మాయి తోటి కమిట్ అయిపోయావు, ఆ అమ్మాయికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి ఏం తెలియకుండా చూసుకుంటున్నాను. చూసుకుంటావా? వెరీ గుడ్. ఆవిడ ఫ్రెష్ అయినా నీతోనే కమిట్ అయింది, పెళ్లి కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ. లేదు మేడం, ఆవిడ మంచిది, అలా అనకుండా. నువ్వు మంచోడు కాదుగా. ఈ అమ్మాయిని ఏమన్నాను కానీ ఆ అమ్మాయిని ఏమన్నా. నీకు సిగ్గుందమ్మాయి? ఇతని కోసం నువ్వు పిల్లోడిని అనాథాశ్రమంలో వేస్తానంటున్నావా? కన్న తల్లి ఉంటే 100 మంది అదే కదా. ఉన్నట్టే అంటారు. నిన్న అసలు అవును, వీళ్ళు ఏం చేయాలో నాకు అర్థం తల్లి మాటకే కావట్లేదు. నువ్వు ఇది అపవాదం నువ్వు తెచ్చేటట్టున్నావు తప్పు చేసి కదమ్మా. ఒక పిల్లోడిని సొసైటీలోకి తీసుకొచ్చి వాడిని అనాథం చేయడానికి వీళ్ళిద్దరు ఎంత ప్లాన్ వేస్తున్నారో చూడండి. అసలు తనకి మనుషులేనా పెళ్లి వీళ్ళిద్దరు? చేసుకొని ఇవ్వను మేడం. పెళ్లి చేసుకొని ఇవ్వవా? సరిపోయే. అమ్మ, నీకు నువ్వు- మొగుడు ఉండి నువ్వు ఎలా పెళ్లి చేసుకొని ఫస్ట్ అది చెప్పు నాకు. నీకు పెళ్ళై ఉన్నావు కదా, పోనీ పెళ్లిగా నమ్మాయివా నువ్వు? ఏం చేస్తావు పెళ్లి చేసుకొని ఇవ్వకుండా? ఈయన మీద కోపంతో వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నావు నువ్వు, ఎవరు ఏంటని తెలియకుండా అంత బ్లైండ్ కి వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళు చేశారు మేడం. ఏంటి చుట్టు పట్టుకొని మెడ మీద కత్తి పెట్టేమన్నా చేశారా? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, నీ నిర్ణయం నువ్వు తీసుకోలేవా? అందుకే ఇప్పుడు తీసుకుందామని తను కావాలంటున్నాను. వీళ్ళిద్దరు నాకు తెలిసి ఎర్రగడ్డ హాస్పిటల్ కి పంపిస్తే బెటర్ ఏమోనండి. ఇద్దరికి చాలా తేడా. అందుకే ఏదో ఆ టైప్ లో పెట్టాలి ఆ, గట్టిగా. ఇద్దరు తేడాగానే ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళకేం తీసుకోరు జడ్జిమెంట్ మేడం. వస్తుంది, అక్కడ కూడా తీసుకునే తీసుకో. ఇట్లాంటి వాళ్ళని, అంతే. నేనైతే తేడా కాదు మేడం, వాళ్ళ ఆయన తేడా కానీ నేనైతే తేడా కాదు. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నువ్వు పెడితే prove వాళ్ళకి చేసావు అవమానం. కదయ్యా, తేడా కాదని prove మరి చేసావు కదా. అలాంటప్పుడు అక్కడ మీ అబ్బాయే కదా. నాకే పుట్టారని గ్యారంటీ ఏంటి మేడం? 1.5 year అతనితో సంసారం చేసింది. సరే డిఎన్ఏ టెస్ట్ పంపిద్దాం, పిల్లోడికి లీగాలిటీ వచ్చిందంటే నీకు నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేది ఏంటి? గోంగూర కోర్టులో పిటిషన్ వితండ వాదన. మొత్తం లోపలేస్తారు ఇద్దరిని. ఇక్కడ డాక్టర్ గారు ఇంకా హైకోర్టు అడ్వకేట్ గారు మీరు ఉన్నారు. అసలు వీళ్ళ వాదనలో ఒక్కరిదన్నా న్యాయం అని. ఈ అమ్మాయి కూడా చాలా తేడాగా మాట్లాడుతుంది అవును. కదండి. కొన్ని పెళ్లి కాని అమ్మాయి ఇగో నీ వల్లే నాకు ఇలా బాగా పుట్టాడు అంటే నిజంగా తీసుకొచ్చేదని పెళ్లి చేయడమో, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జస్ట్ ఎంగేజ్మెంట్ ఒకటి అయింది కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం అవుతుంది. కానీ ఈ అమ్మాయి పెళ్ళయ్యి అక్కడ పడుతున్నాడు, మంచి ఫ్యామిలీ ఉంది, పోనీ డివోర్స్ కూడా అవ్వలేదు, పోనీ ఈ అబ్బాయిని వచ్చి అడగడానికి ఏ రకంగా ఒక న్యాయం 10 చేస్తారు? కేసులకి సరిపడా ట్విస్టులు పెట్టాడు. యాక్చువల్ గా ఆ ఎంగేజ్మెంట్ అమ్మాయిని మనం మీరు అనుకున్నట్టు బతిలాడు, మనం ఆ, ఏదో మాట్లాడమ్మా ఇట్లా కాదు, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, పిల్లోడు జీవితం అంటానికి ఆవిడతో కమిట్ అయిపోయాడు ఫిజికల్ గా. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ స్టోరీ అంతా ఆ అమ్మాయికి తెలియదు కదా. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను మేడం. చెప్పు. అరే నువ్వు ఇప్పటికి 3 సార్లు చచ్చిపోయావు. మళ్ళీ డాక్టర్లు ఫేక్ కదా నిన్ను సర్టిఫికేట్స్ వస్తాయి కాపాడుతున్నారు. నీకు, నీ చేతికి ఫేక్ సర్టిఫికేట్స్ వస్తాయి. నాకు ఆ అమ్మాయి కావాలి మేడం, ఈ అమ్మాయి నాకు వద్దు. ఈ అమ్మాయిని పంపించేసాడు. నాకు ఈ అబ్బాయి కావాలి మేడం. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోతు. సో డాక్టర్ గారు, సో మీరే చెప్పాలి సార్, వీళ్ళిద్దరు మెంటాలిటీకి సంబంధించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది. అసలు మెంటాలిటీ అనేది చాలా చిన్న పదం ఏమోనండి. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఇదంతా కూడా ఇంటెన్షనాలిటీ అంటారు. ఇది మెంటాలిటీ కాదు. మెంటాలిటీలో ఏంటంటే చాలా వరకు తెలియకుండా చేసేటటువంటి దాన్ని మెంటాలిటీ అంటారు. ఇదంతా ఇంటెన్షనాలిటీ. ఈరోజు ఏం పేరమ్మని ఇది? రక్షిత, సారీ రక్షిత. ఎందుకంటే పేర్లు కూడా గుర్తుపెట్టుకోదలుచుకోలేదు, ఇంత దరిద్రపెట్టి స్టోరీ చెప్పారు. సో ఇదేంటంటే మేడం, ఈ అమ్మాయిని కూడా ఈ రోజు ఈ అమ్మాయి వైపు జాలి చూపెట్టాలా అంటే కనుక కేవలం ప్రెగ్నెంట్ అనేటటువంటి ఉద్దేశంతో జాలి చూపెట్టాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి నాకు కనేటటువంటి బిడ్డను అనాథాశ్రమంలో పడేస్తానందో అప్పుడు ఈ అమ్మాయి మీద ఉన్న ఆవగింజంత జాలి కూడా పోయింది మేడం. ఇది ఏంటంటే కనుక ఇది కేవలం ఈ స్టోరీలో టైం లైన్ బట్టి చూసుకుంటే కనుక శారీరక వాంఛ అంతే. కేవలం శారీరక వాంఛ అనేటటువంటి ఒక దీనికి వీళ్ళు ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టి కప్పిపుచ్చి ముందుకు నడిపించినటువంటి ఒక కథ. దీనికి బాధితులు ఎవరు అంటే కనుక అటువైపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి, తర్వాత ఈ అమ్మాయి కనబోయేటటువంటి ఈ బిడ్డ, ఇతని తల్లిదండ్రులు, ఇగో మనోడు కమిట్ అయినటువంటి ఇంకో బాధితురాలు. వీళ్ళు బాధితులు అన్నమాట. వీళ్ళకి ఏమీ ఉండదు, వీళ్ళకి ఇలాగే బతికేస్తూ ఉంటారు. రేపొద్దున ఆ అమ్మాయిని ఈ అబ్బాయి దగ్గర పంపించినా కూడా వీళ్ళు 3 నెలలు ముచ్చట్లాగా మళ్ళీ కలిసి ఉంటారు. మళ్ళీ వాడు ఇంకో క్యారెక్టర్ని పడతాడు, ఆ అమ్మాయి వేరే దారి చూసుకుంటుంది. ఈ కథ నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మెంటాలిటీ అనేటటువంటి పదం వాడేదానికంటే ఇంటెన్షనాలిటీ అనేటటువంటి పదం వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే నేను చూసేది, ఇక్కడ ఈ వేదికను ఎత్తుక్కుంటూ మన సురేష్ ఇక్కడ వరకు రావటము, ఈ వేదిక మీద ఒక సమాధానం దొరుకుతుంది అని అనుకోవటం, బహుశా ఈ వేదిక మీద మనం నిలబడి వీళ్ళిద్దరికి సమాధానం చెప్తే కనుక మనం చాలా మందికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండు తప్పులే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇతనితో వెళ్ళమ్మా అంటం అనేది కూడా తప్పే, ఇతనితో వెళ్లకుండా నీ జీవితం చూసుకోవమ్మా అనేటటువంటిది కూడా తప్పే. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ బిడ్డకి తండ్రి ఇతను కాబట్టి, ఇతను కాబోయేటటువంటి బిడ్డకి ఆబ్వియస్లీ ఇతను డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడైతే వద్దన్నాడో కనుక గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దట్ బేబీ. సో అది. సో ఆ బిడ్డకి తండ్రి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కమిట్మెంట్ అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏమొచ్చి వాళ్ళు ఒప్పుకోరు, ఈ అమ్మాయి నడి బజార్ని పడేస్తారు, నడి రోడ్డును పంపించేస్తారు, నట్టేట్టు ముంచేస్తారు. కాబట్టి ఆ బిడ్డ కూడా అన్యాయం అవ్వకూడదు అంటే కనుక ఇతనే తండ్రి. కానీ ఈ రెండిట్లో
ఏదో ఒకటి మనం ఒకటి వే చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నిజానికి ఈ అమ్మాయికి మనం చెప్పేది ఏంటంటే, అమ్మ ఇప్పటికైనా నువ్వు వాస్తవానికి తప్పు తెలుసుకున్నావా, లేదంటే కేవలం నేను ఒక వ్యక్తితో కమిట్ అయ్యి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బిడ్డకి తల్లినయ్యాను కాబట్టి ఆ బిడ్డే కావాలి అని అనుకుంటున్నావా, ఆ వెతుకులాట్లో వచ్చావా, నిజంగా నీ మనసులో ఇంత దుర్మార్గుడు ఇంత మూర్ఖుడితో కలిసి సంసారం చేసి ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశం నీకుందా? షీఈస్ నాట్ టెలింగ్ ద ట్రూత్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటిది ఏంటంటే కనుక, ఈ బిడ్డ ఈ రోజు కాకపోతే రేపు పొద్దున బయటకు వస్తాడు, గుట్టు రట్టు అవుతుంది, ఎంతో కాలం ఈ వాదంతో నేను నిలబడలేను, కాబట్టి ఈ రోజు నేను ఏంటంటే కనుక ఇతని దగ్గరికి వచ్చేస్తే కనుక ఒక సేఫ్ జోన్లోకి వచ్చేస్తాను, నా బిడ్డకి ఇతనే తండ్రి అనేటటువంటి విధంగా నేను బతికేయచ్చు అనేటటువంటి ఇన్సెక్యూరిటీ భావాన్ని తొలగించుకోవటం గురించే ఈరోజు సురేష్ దగ్గరికి ఈ అమ్మాయి వచ్చింది అనేటటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఏదన్నా చేయాలి అని అనుకుంటే కనుక లీగల్గా వెళ్ళటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ తూతూ మంత్రంగా సురేష్ నీ మీద ఇటువంటి కేసులు అటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది, నువ్వు అమ్మాయితో కలిపి అంటే కనుక ఎంతకాలం మనం ప్రయాణం చేపిస్తాం? నిజం చెప్పండి, ఎంతకాలం ప్రయాణం చేపిస్తాం? సో కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాన్ని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సురేష్తో వెళ్ళటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగా మనం కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేసి ఆ అబ్బాయికి ఎటువంటి ఫ్యూచర్ చూపెట్టాలి అనేటటువంటి దాని మీదే బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సురేష్ని మనం బలవంతంగా తీసుకొచ్చి, ఎందుకంటే సురేష్ ఈజ్ అ పర్సనాలిటీ డిసార్డర్, వ్యక్తిత్వ పరంగా ఒక బలహీనత అనేది ఉంది. ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో అది పోయేది కాదు, పుట్టుకతో వచ్చింది, అది చచ్చేంత వరకు పోదు. సో అటువంటి వ్యక్తిని ఈ అమ్మాయి పక్కన కూర్చోపెట్టి ఈ అమ్మాయి మీ ఇద్దరు కలిసి ఉండండి అమ్మ అంటే కనుక రేపొద్దున ఈ చండాలం అంతా చూసి ఆ బిడ్డ చెడిపోతాడు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇది కలిపేటటువంటి అంశం కాదు, దూరం చేసేటటువంటి అంశమే. మెయిన్గా ఏంటంటే కౌన్సిలింగ్ ఏదన్నా ఉంటే కనుక, ఆ కౌన్సిలింగ్ ఉంటే కనుక ఆ మత్తు వదిల్చి ఇది కరెక్ట్ దారి కాదు అని చెప్పి మనం ఆ అమ్మాయికే చెప్పాలి, ఆ బిడ్డకు ఒక దారి చూపెట్టాలి. ఇతని దగ్గర నుంచి ఏమన్నా ఒక రెమెడీ ఉంటే కనుక ఆ అమ్మాయి ఫ్యూచర్కి ఆ రెమెడీ ఏదైనా కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది లీగల్గా అడ్రస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, ఆ అమ్మాయిని నా నుంచి వదిలించిన. అరే బాబు, నిన్ను వదిలించడం కాదు, దానికి తగ్గ ఆ అమ్మాయిని punishment ఉంటాయి, అవి బతికించాం. చెప్పని ఆ ఇంకా అమ్మాయిని బతికించడం గురించి నిన్ను వదిలించాం గానీ నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.